సౌలు కూడా అందుకే అడుగుతున్నాడు, అయ్యా తండ్రి, చచ్చిన కుక్కన వంటి వాడినయ్యా, మిన్నల్లినయ్యా, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావయ్యా? యెహోవా నీకు నాకు న్యాయం తీర్చునుగా. కానీ సహృదయ భావంతో, ఉన్నతమైనటువంటి భావాజాలముతో తను పలుకుతున్నటువంటి పలుకులు విని సౌలే నొచ్చుకొని, దావీదా నాయనా, ఇది నీ స్వరమే కదా, ఇక మీదటి నీ రాజ్యం నీకు స్థిరపరచబడును గాక అని దావీదుకి ఆశీర్వాదం ఇస్తున్నాడంటే దావీదు నోటి నుంచి వచ్చినటువంటి పలుకు ఎంతటి సహృదయ భావంతో పలుకుతున్నాడో ఒక్కసారి నీవు ఆలోచన చేసుకో. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో. నీ కూతురునైనా, నీ కుమారునైనా, నేను కట్టుకున్నటువంటి వారినైనా పనికి మాలినైనా అని ఇష్టం వచ్చినట్టుగా నీ నోటిలో మాట్లాడుకో. హేయమైనటువంటి మాటలు మాట్లాడుకో. అది నీ పిల్లల జీవితానికి శాపంగా మార్చబడుతుంది. అన్నిలు మాట్లాడినట్లుగా మాట్లాడుకో. శపించబడినటువంటి వారు మాట్లాడినట్టుగా మాట్లాడుకో. లోకస్తులు మాట్లాడినట్టుగా మాట్లాడుకో. నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది కనుక నీ పలుకు జాగ్రత్త. నీ పలుకు జాగ్రత్త. నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డదాన్ని పలకకుండా ఉంటారు. అందుకే లాబాను ఎంత కోపమన్నా కూడా కోపమునంతటి కూడా దిగమింగుకొని యాకోబుతో మంచి కానీ చెడు కానీ మాట్లాడకుండా తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా చక్కటి మాటలతో మాట్లాడుతున్నాడు. అయ్యా యాకోబు, నువ్వు వెళ్ళాలనుకుంటే నాకు చెప్పి వెళ్ళుంటే బాగుండేది కదా, నా ఇద్దరు కుమార్తెలను కళ్ళారా చూసుకొని పంపించేవాడిని కదా, మిమ్మల్ని తంతి వాయిద్యాలతో పంపించేవాడిని కదా, ఎందుకు ఇలా చేసావు అని యాకోబుతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో నీవు వెంబడిస్తున్నటువంటి దేవుని జ్ఞాపకం చేసుకో. నీ దేవుడు నీ నోటి మాటలను బట్టి అవమానపరచబడకూడదు. నీ దేవుడు నీ పలుకులను బట్టి ఘనపరచబడాలి. నీ దేవుడు నీ యొక్క పలుకులను బట్టి అన్యజనుల మధ్య ఆశీర్వాదకరమైనటువంటి జ్యోతి వలె ఎదగాలి. నీవెదుగుతూ నీ పిల్లల్ని ఎదిగించుకుంటూ అనేకులు దేవుని వైపు ఆకర్షిస్తూ నీవు నడిపించబడాలనేది దేవుని యొక్క ఆశ, ఆకాంక్ష. అయితే